ఉంటుంటాను. వాళ్ళ అన్నదమ్ములన్నా, వాళ్ళ ఫ్యామిలీ అన్నా, వాళ్ళు అల్లు అరవింద్ అన్న అందరు మాకు చాలా ఇష్టం. అలా అని ఆయన గురించి గొప్పగా ఏం చెప్పటంలా, ఆయన ఉన్న టాలెంట్ అది మనం చెప్తున్నాం. కానీ మేము చిన్నప్పటి నుంచి కూడా చిరంజీవి ఫ్యాన్స్. ఇటు పార్టీల్లో వస్తే కాంగ్రెస్ పార్టీ, అది ఓకే. ఇది ఏమో చిరంజీవి. సరే, కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి. పవన్ స్టార్ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఈ హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు అండి. నాకు చదువు అది రాదు, అందుకని నాకు చెప్పటం రాలేదేమో, సారీ అండి, ఏమనుకోకండి. హ్యాపీగా ఉండాలి సార్, మీరైతే మీరు మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలి. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫుల్ మీల్స్ వచ్చేసిన మరి పోస్టర్ వచ్చింది, క్యాప్ పెట్టుకున్నాడు, మొహం సరిగా కనపడలేదు. ఆ సినిమా మీద అంత ఎక్స్పెక్టేషన్స్ లేదు కానీ బట్ అన్న లుక్స్ అన్ని చాలా బాగా యంగ్గా అనిపించింది. అంటే ఒక 5 years ముందు స్టిల్ కదా ఉస్తాద్ భగత్ సింగ్, బాగున్నాడు. ఓజీ కోసం వెయిటింగ్. ఓజీ వస్తే ఈ నెల అసలే ఓజీ నెల స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి. అన్నకి రేపు బర్త్డే ఉంది. సో ఆ బంగారానికి బర్త్డే అంటే ప్రాణం ఇచ్చేయచ్చు మేము. సో అది అన్నమాట. అలా కొంతమందికి లుక్ నచ్చలేదు అంటున్నారు, ఆ టోపీ పెట్టుకొని. లుక్ ఎందుకు నచ్చదన్న, అంత బాగుంది క్యాప్ పెట్టుకొని. అప్పుడెప్పుడో బద్రీలో చూసాం అలా క్యాప్ పెట్టుకొని అన్న బంగాళాఖాతంలో అంటుంటే అలా ఉన్నాడు. ఒకప్పుడు మహేష్ టక్కర్ దొంగలో బాగా సెట్ అయింది, తర్వాత బద్రీలో పవన్ అన్నకి సెట్ అయింది. మళ్ళా అట్లా వింటేజ్ పవన్ అన్నని చూపించారు ఆ పోస్టర్ లో ఉస్తాద్ భగత్ సింగ్. తెలుసుగా హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ ఏ రేంజ్ లో పెట్టాడు. బట్ ఆ సినిమా మాకు అంత లేదు. ఇప్పుడు ఓజీ కోసం వెయిటింగ్. ఓజీకి సవాల్ లేస్తాయి మాట్లాడిన వాళ్ళందరికీ. అప్పుడు మాట్లాడుకుందాం, లెక్కలు చూసుకుందాం, ఎవడు పాన్ ఇండియానో ఎవడు లోకలో రండ్రాబాయ్ అని చూసుకుందాం. సో మరి చాలా మంది ఏమంటున్నారంటే పవర్ స్టార్ గారికి డాన్సే రాదు, అలాంటిది ఒక డాన్స్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఏదో 6 అడుగులు కట్టోడికి డాన్స్ ఎందుకన్నా? చిన్న చిన్న హీరోలు ఉంటారు చూడు, వాళ్ళ కింద మీద పడి కాళ్ళు చేతులు ఇంచుకున్నా కూడా వాళ్ళ జీవితం అంతా అంతే, అలా డాన్స్ వేస్తేనే చూస్తారు. మా అన్నకు అవసరం లేదు. ఒక మహేష్ బాబు కానీ, ప్రభాస్ అన్నకు కానీ, ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ అన్నకు కానీ అట్లా నడుచుకొని వస్తే చాలు. అదే ఒక దామ స్టెప్లు, ఒక 6 స్టెప్పులతో సమానం. కొంతమందికి ఆ కట్అవుట్ చాలన్నా, డాన్స్ ఏం అవసరం లేదు. ఇప్పుడు డాన్స్ ఎవరు చూస్తున్నాడు అన్న? చిరంజీవి గారు కూడా ఇప్పుడు కూడా డాన్స్ చేస్తున్నారు, మీరు చూస్తారా? లేదండి మమ్ముట్టి లాగా మంచి స్టోరీ తీసుకొని చేయండి, ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు చేయండి, బాలయ్యని ఫాలో అవ్వండి అని చెప్పి సెట ట్రోల్ చేస్తున్నారు. అది నిజమే కదా, కంటెంట్ ఈ రోజు మాట్లాడేది. డాన్స్ అవన్నీ అయిపోయినాయి. అల్లు అర్జున్ గారు కష్టపడుతున్నారు, ప్రాణం పెడుతున్నారు. ఓకే, డాన్స్ చూసేవాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పుడు స్టోరీ నడిస్తే చాలండి, సినిమాలు అలాగే ఆడతాయి. రేపు మా పవన్ అన్న బర్త్డే చూడాలి, ఆయన ఒకసారన్నా డైరెక్ట్ గా చూడాలి ఆ బంగారాన్ని. మరి ఏం చెప్తారు బర్త్డే